నేను ఈ 21 డేస్ ఏం తిన్నాను, ఏం వర్కౌట్ చేశాను, ఎంత వెయిట్ లాస్ అయ్యాను అన్నీ మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజన్ వైబ్ వీడియోస్. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో ఎక్కడ అస్సలకి స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అసలు ఏమీ అర్థం కాదు. నేను ఏం చెప్తున్నాను కూడా మీరు వినలేరు, అర్థం చేసుకోలేరు, మీరు ఫాలో అవ్వలేరు. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే ఒక డిసిషన్కి రండి. ఓకేనా? నా వీడియో నచ్చితే లాస్ట్లో మాత్రం లైక్ ఇచ్చి వెళ్ళండి. ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇక్కడ మొలకలు తీసుకున్నాను. మొలకల్ని నేను పొద్దున పూట 9 o'clockకి నానపెట్టుకుంటే నైట్కి 7కి అట్లా నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకుంటే నేను ఒక నైటు అలాగే ఒక ఫుల్ డే మొత్తం మొలకలు వచ్చేయడానికి అలాగే వదిలిపెట్టేస్తాను. నేను ఇక్కడ చూపించాను కదా, ఆ విధంగా అయితే మొలకలు పొడవుగా వస్తాయి. ప్రతిరోజు తినేలాగా మనం ముందుగానే నానబెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఆ మొలకల్లోకి క్యారెట్ ఇంకా బీట్రూటు దానిమ్మ గింజలు ఇవన్నీ కలిపేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేస్తాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, నేను ఇక్కడ కిచిడి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి లంచ్కి అనమాట. నేనైతే వీక్లీ 4 times ఇట్లా తింటాను. ఇక్కడ నేను టమాటా, ఆనియన్ అలాగే క్యారెట్, ఆకుకూర యూజ్ చేశాను. మన దగ్గర ఉన్న ఆకుకూరలు లేదా ఇంకా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, అలాగే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం వెజిటేబుల్స్ తింటే అందులో హై ఫైబర్ ఉంటుంది. అది తప్పకుండా వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ తోటకూర అలాగే చుక్కకూర యూజ్ చేశాను. చుక్కకూర ఎందుకంటే పుల్లగా టేస్ట్గా బాగుంటుందని చెప్పేసి యూజ్ చేశాను అనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ముడి బియ్యము తీసుకున్నాను, అలాగే కందిపప్పు, అలాగే ఊదలు అంటే తెలుసు కదా, మిల్లెట్స్, అవి తీసుకున్నాను అనమాట. నేను ఇక్కడ ఒక స్పూను జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒలిచి వేసుకున్నాను, ఒక 10. అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాను. సాల్ట్ చాలా తక్కువ వేసాను మీరు చూస్తే కనుక. నేను ఆ తర్వాత నిమ్మరసం పిండుకొని తింటాను. సాల్ట్ అనేది కవర్ అయిపోతుంది. ఈ వెయిట్ లాస్లో తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది 1 ఆయిల్, 2 సాల్ట్, 3 వైట్ రైస్. ఈ 3 అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేస్తే కనుక మనం కంపల్సరీగా వెయిట్ లాస్ పక్కా రిజల్ట్స్ వస్తుంది మనకి కంపల్సరీగా. నేనైతే ఇక్కడ 4 విజిల్స్ వచ్చేలాగా నేనైతే కుక్కర్ చేసుకున్నాను. మీరు చూసుకొని పెట్టుకోండి. నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు, ఆకుకూరలు ఇంకా మీకు నచ్చిన ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఒక చిన్న కప్పు తింటే చాలు, పొట్ట ఫుల్ అయినంత ఫీలింగ్ వస్తుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని మీ వెయిట్ లాస్లో యాడ్ చేసుకోండి. నేనైతే వీక్లీ 4-5 times నేను ఇదే చేసుకుంటాను. ఎందుకంటే ప్రోటీన్స్ ఇంకా ఫైబరు అలా ఆకుకూరలో ఉన్న మినరల్స్ అన్నీ మనకి అందుతాయి. నేనైతే టేస్ట్ కోసం ఇక్కడ తాలింపు వేసుకుంటున్నాను, అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసుకున్నాను. మనం సంకల్పంగా గట్టిగా నిర్ణయించుకొని ఈ వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేస్తే కనుక మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. అలాగే మనం స్టార్ట్ చేసిన ఈ జర్నీని ఎంజాయ్ చేస్తూ మనం స్టార్ట్ చేయాలి. ఏ బాధతోనో చెయ్యాలి కదా అన్నట్టుగా అయితే అస్సలు చేయకూడదు. అలా అయితే మనం ఎక్కువ రోజులు అస్సలు చేయలేము. నైట్ డిన్నర్ 6 o'clock కల్లా కంపల్సరీగా కంప్లీట్ చేసుకునేలాగా చూసుకోవాలి. నైట్ 6, మార్నింగ్ 10 మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే ఫుడ్ పోర్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత తింటున్నాం అనేది మనం చూసుకోవాలి. అలాగే నేను 9:30కి డీటాక్స్ డ్రింక్ అయితే తాగుతాను. మీరు కూడా నైట్ పూట ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ అనేది తాగడానికి ప్రయత్నించండి. పొట్ట తగ్గడానికి మెయిన్గా హెల్ప్ అవుతుంది. ఓకే, నేను ఈ 21 డేస్లో ఎంత తగ్గాను అంటే 87 ఉన్న నేను 80కి వచ్చానమాట. అంటే ఇంత వెయిట్ లాస్ అవుతారా అంటే ఒక్కొక్కరు బాడీని బట్టి కంపల్సరీగా అవుతారు. ప్రతిరోజు 45 minutes ఎక్సర్సైజ్ చేసేదాన్ని. అది నాకు బాగా హెల్ప్ అయ్యింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.